చాప్టర్ 17. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసం చేసుకోండి. ఈ పుస్తకం రాస్తున్న సమయంలో ఒకరోజు షికాగో విశ్వవిద్యాలయం ఛాన్సలర్ రాబర్ట్ మేనార్డ్ హచిన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆందోళన పడకుండా ఉండటానికి ఏం చేస్తాడని అడిగాను. సియర్స్ అండ్ రోబక్ కంపెనీ ప్రెసిడెంట్ స్వర్గీయ జూలియన్ రోసెన్వాల్డ్ నాకు ఇచ్చిన సలహాని ఇప్పుడు పాటించడానికి ప్రయత్నిస్తాను. ఆయన నాకు ఇచ్చిన సలహా, నీ దగ్గర నిమ్మకాయ ఉన్నప్పుడు నిమ్మకాయ రసం చేసుకో అన్నాడు ఆయన. ఒక గొప్ప ప్రబోధకుడు చేసే పని అదే. కానీ ఒక మూర్ఖుడు సరిగ్గా దానికి విరుద్ధమైన పని చేస్తాడు. జీవితం అతనికి ఒక నిమ్మకాయ ఇచ్చిందని తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలేసి నేను ఓడిపోయాను, ఇది నా ప్రారబ్ధం, నాకు అవకాశం దొరకకుండా పోయింది అని అంటాడు. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని తోలనాడుతూ తన మీద తాను విపరీతమైన జాలిని పెంచుకుంటూ పోతాడు. కానీ ఒక తెలివైన వాడికి నిమ్మకాయని అందిస్తే ఈ దురదృష్టాన్నించి నేనేం పాఠం నేర్చుకోగలను, నా పరిస్థితి ఎలా మెరుగుపరుచుకోగలను, ఈ నిమ్మకాయని నిమ్మరసంగా ఎలా మార్చుకోగలను అని అంటాడు. జీవితమంతా మనుషుల స్వభావాలని, వారిలో దాగి ఉన్న శక్తుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వవేత్త ఆల్ఫ్రెడ్ ఆల్డర్ మైనస్ని ప్లస్గా మార్చుకునే శక్తి మనుషుల్లో ఉండే ఒక అద్భుతమైన లక్షణం అని అన్నాడు. సరిగ్గా ఆ పనే చేసిన ఒక స్త్రీ గురించి మీకు ఒక ఆసక్తికరమైన ప్రేరణ కలిగించే కథను చెప్తాను. ఆమె పేరు థెల్మా థామ్సన్. తన అనుభవాన్ని గురించి నాకు ఆమె ఇలా చెప్పింది. యుద్ధం జరిగే సమయంలో నా భర్తని కాలిఫోర్నియాలోని మొజావే ఎడారి ప్రాంతంలో సైనిక శిక్షణ శిబిరంలో పనిచేయమని అక్కడికి పంపారు. నేను ఆయనకి దగ్గరగా ఉండాలన్న కోరికతో అక్కడికి వెళ్ళాను. ఆ ప్రదేశం నాకేమాత్రం నచ్చలేదు, చాలా అసహ్యం వేసింది. ఇంతకు ముందెనడు నేనింత బాధని అనుభవించలేదు. మొజావే ఎడారిలో సైనికుల్ని సంధానపరిచి శక్తియుక్తులతో యుద్ధం కొనసాగించే పని నా భర్తకి అప్పగించారు. ఇక ఆ చిన్న పాకలో నేను ఒంటరిగా మిగిలాను. భరించలేనంత వేడి, బ్రహ్మచేముడు పొదల నీడలో 125 డిగ్రీల ఫారెన్ హీట్. మాట్లాడదామంటే ఎక్కడా మనిషి కనిపించడు. ఆగకుండా ఈదురుగాలి వీస్తూనే ఉండటంతో నేను తినే తిండి నిండా, నేను పీల్చే గాలి నిండా ఇసుక ఇసుక ఇసుక. నా మీద నాకే జాలివేసే దుస్థితి. దౌర్భాగ్యపు స్థితిలో ఇరుక్కున్నాను. ఇక భరించలేక నా తల్లిదండ్రులకి ఉత్తరం రాశాను. నేను నా భర్తని వదిలి ఇంటికి వచ్చేస్తున్నానని, ఇక ఒక్క నిమిషం కూడా ఈ బాధ భరించలేనని, ఇక్కడ ఉండటం కన్నా జైల్లో ఉండటమే నయమనిపిస్తుందని రాశాను. మా నాన్న నా ఉత్తరానికి 2 పంక్తుల్లో జవాబు రాశాడు. ఆ 2 పంక్తులు నా మనసులో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఆ 2 పంక్తులు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. 2 మనుషులు జైలు కటకటాల్లోంచి బయటకు చూశారు. ఒకడు బురదని చూశాడు, ఇంకొకడు నక్షత్రాలను చూశాడు. నేను ఆ 2 పంక్తుల్ని మళ్లీ మళ్లీ చదివాను. నన్ను చూస్తే నాకే సిగ్గేసింది. నేనున్న పరిస్థితుల్లో ఉన్న మంచి ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను నక్షత్రాల కోసం వెతుకుతాను. నేను స్థానికులతో స్నేహం చేసుకున్నాను. వాళ్ళ ప్రతిస్పందన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాళ్ళ అల్లికల గురించి, వాళ్ళు తయారు చేసే మట్టి పాత్రల గురించి నేను ఆసక్తి కనబరిచేసరికి వాళ్ళ దగ్గరున్న వాటిలోకెల్లా మంచి వాటిని నాకు బహుమతిగా ఇచ్చారు. వాటిని వాళ్ళు తమ కోసం తయారు చేసుకున్నారు. పర్యాటకులకి సైతం అమ్మటానికి నిరాకరించిన వస్తువులవి. బ్రహ్మజముడు పొదల అద్భుతమైన ఆకారాలని, తెల్లటి పువ్వులు పూసే ఎక్కా చెట్లని, జాషువా చెట్లని దీక్షగా పరిశీలించాను. పచ్చిక మైదానాల మీద ఉండే కుక్కల గురించి తెలుసుకున్నాను. ఎడారిలో సూర్యాస్తమయాన్ని నిలబడి తిలకించాను. ఎడారి ఇసుక కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో ఉండేది. సముద్రం ఇంకిపోయిన ఆ ఇసుక గవ్వలు ఇంకా మిగిలి ఉండిపోయాయి. వాటిని వెతుకుతూ కాలం గడిపాను. నాలో ఇంత ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకువచ్చిన ఆ విషయమేమిటి? మొజావే ఎడారి మారలేదు, కానీ నేను మారాను. నా మానసిక వైఖరిని మార్చుకున్నాను. అలా చేయటం వల్ల ఒక పనికిమాలిన అనుభవాన్ని నా జీవితంలోకెల్లా ఉత్సాహకరమైన సాహసకృత్యంగా మార్చుకున్నాను. నేను కనిపెట్టిన ఈ కొత్త ప్రపంచం నాకెంతో ప్రేరణని, ఉత్సుకతని కలిగించింది. నేనెంతగా ఉద్రేకపడ్డానంటే దాని గురించి ఒక పుస్తకం రాశాను. అది బ్రైట్ రాంపార్ట్స్, ఉజ్వల ప్రాకారాలు అనే శీర్షికతో నవలగా ఆర్చివేయబడింది. నాకు నేనుగా సృష్టించుకున్న జైల్లోంచి బయటకు చూసి నక్షత్రాలను కనుగొన్నాను. థెల్మా థామ్సన్, క్రీస్తు పుట్టడానికి 500 ఏళ్ల క్రితం గ్రీకు తత్వవేత్తలు బోధించిన ఒక ప్రాచీన సత్యాన్ని నువ్వు కనుక్కున్నావు. అత్యుత్తమమైనవి లభించటం చాలా కష్టం. 20వ శతాబ్దంలో హారీ ఎమర్సన్ పాస్టిక్ దాన్నే మళ్లీ చెప్పాడు. సుఖం అనేది చాలా మటుకు ఆనందం కాదు, అది చాలా మటుకు విజయమే. అవును, ఏదో సాధించామని అనుకున్న దాంట్లో మనకు లభించే విజయం మన నిమ్మకాయలను నిమ్మరసంగా మార్చుకోవటంలో మనకు కలిగే విజయం. నేను ఒకసారి ఫ్లోరిడాలో ఒక రైతు ఇంటికి వెళ్ళాను. అతను చాలా సంతోషంగా కనిపించాడు. విషం నిండిన నిమ్మకాయను కూడా అతను తీయటి నిమ్మరసంగా మార్చుకోగలిగాడు. అతను మొదట్లో తన పొలాన్ని చూసి నిరుత్సాహపడ్డాడు. ఆ నేల ఎంతో ఘోరంగా ఉంది.
పళ్ళ తోటలు వేయటానికి పనికిరాదు. కనీసం పందుల్ని పెంచడానికి కూడా పనికిరానిదిగా అనిపించింది. దుబ్బులా పెరిగే ఓక్ చెట్లు, కట్లపాములు మాత్రం అక్కడ పెరగగలవు. అప్పుడు అతనికి ఒక ఉపాయం తట్టింది. తన నష్టాన్ని లాభంగా మార్చుకోవాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న కట్లపాముల వల్ల వీలైనంత ఎక్కువ లాభాన్ని పొందాలనుకున్నాడు. అతను కట్లపాముల మాంసాన్ని డబ్బాలో పెట్టి అమ్మసాగాడు. అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. కొన్నేళ్ల క్రితం నేను అతన్ని కలవటానికి అక్కడికి వెళితే అతను పెంచుతున్న కట్లపాములను చూసేందుకు పర్యాటకులు వేల సంఖ్యలో వస్తున్నారని తెలిసింది. ఏటా దాదాపు 20,000 మంది. అతని వ్యాపారం పెరగసాగింది. పాము కాటుకు విరుగుడు మందును తయారు చేయటానికి అతను పెంచే కట్లపాముల కొరల్లోంచి తీసిన విషాన్ని ఎంతో దూరంగా ఉన్న ప్రయోగశాలలకి రవాణా చేస్తున్నారు. వాటి చర్మాలని ఆడవాళ్ల జోళ్లు, పర్సులు తయారు చేయటానికి చాలా ఎక్కువ ధరకి అమ్మటం చూశాను. ప్రపంచంలో ఉన్న వినియోగదారులందరికీ డబ్బాల్లో సీల్ చేసిన కట్లపాము మాంసం పంపిణీ అవుతుంది. నేను ఒక పిక్చర్ పోస్ట్ కార్డు కొని ఆ పల్లెటూరులోని పోస్టాఫీసులో పోస్ట్ చేశాను. ఆ ఊరి పేరు కట్లపాము ఫ్లోరిడాగా మారిపోయింది. విషపు నిమ్మకాయలతో తీయటి నిమ్మరసం తయారు చేసిన అతని గౌరవార్థం పేరు మార్చారు. ఈ దేశమంతటా నేను ఎన్నోసార్లు ప్రయాణం చేశాను. దేశం అన్ని మూలలు చూశాను. అలా వెళ్ళినప్పుడు మైనస్ని ప్లస్గా మార్చుకునే శక్తి ఉన్న ఎంతో మంది స్త్రీ పురుషులను కలుసుకోవటం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. 12 Against the Gods పుస్తకాన్ని రాసిన విలియం బోలీతో ఇదే విషయాన్ని ఇలా చెప్పాడు. జీవితంలోని మంచి వాటి నుంచి లాభం పొందటం అన్నిటికన్నా గొప్ప విషయం కాదు. మూర్ఖుడెవడైనా అది చేయగలడు. నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, నువ్వు నీకు కలిగిన నష్టాల్లోంచి లాభం సంపాదించగలిగినప్పుడే అలా చెయ్యటానికి తెలివితేటలు కావాలి. ఇక తెలివైన వాడికి మూర్ఖుడికి మధ్యనున్న తేడాను దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. రైలు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్నాక బోలితో ఈ మాటలు అన్నాడు. కానీ 2 కాళ్ళు పోగొట్టుకుని మైనస్ని ప్లస్గా చేసుకున్న ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. అతని పేరు బెన్ ఫ్రోస్టన్. అట్లాంటాలోని జార్జియా అనే ఊళ్ళో నేను అతన్ని లిఫ్ట్లో చూశాను. నేను లిఫ్ట్లోకి అడుగు పెడుతూ సంతోషంగా ఉన్న అతన్ని చూశాను. అతనికి 2 కాళ్ళు లేవు. లిఫ్ట్లో ఒక మూల చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతను దిగవలసిన అంతస్తులో లిఫ్ట్ ఆగగానే చాలా స్నేహభావంతో నన్ను పక్కకి జరగమని, తన కుర్చీని బయటికి తీసుకువెళ్ళటానికి దారి ఇవ్వమని కోరాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అని అన్నాడు అతను. అలా అంటున్నప్పుడు నిజాయితీతో నిండి నాకెంతో ఆనందాన్ని కలిగించిన చిరునవ్వుతో అతని మొహం వెలిగిపోయింది. నేను లిఫ్ట్ దిగి నా గదికి వెళ్ళాక కూడా ఆ సంతోషంతో వెలిగిపోయిన కుంటివాడి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేకపోయాను. నేను అతన్ని వెతికి పట్టుకుని నాకు తన కథ చెప్పమని అడిగాను. అతను చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పాడు. అది 1929 నాటి మాట. నేను నాటికి బీన్స్ తీగలకి పందిరి వేయటానికి అక్రోటు కొమ్మలు సరుక్కొందామని వెళ్ళాను. ఆ కొమ్మల్ని నా ఫోర్డ్ కారులో వేసుకుని ఇంటికి బయలుదేరాను. ఉన్నట్టుండి ఒక కొమ్మ కారు కింద పడి స్టీరింగ్కి అడ్డంగా పడింది. అదే సమయంలో నేను కారుని ఒక ప్రమాదకరమైన మలుపు తిప్పుతున్నాను. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గట్టును దాటి నన్ను పడేసింది. నేను విసురుగా వెళ్లి ఒక చెట్టుకు కొట్టుకున్నాను. నా వెన్నుముకకి దెబ్బ తగిలింది. నా కాళ్ళు చచ్చిపడిపోయాయి. అది జరిగినప్పుడు నా వయసు 24. అప్పటినుంచి ఇప్పటిదాకా నేను ఒక్క అడుగు కూడా నడిచి ఎరుగును. 24 ఏళ్ల వయసు, జీవితాంతం చక్రాల కుర్చీకి అంకితం అయిపోవాలి అనే శిక్ష. ఈ పరిస్థితిని ఇంత ధైర్యంగా తీసుకోవటం ఎలా వీలుంటుందని అతన్ని అడిగాను. నేను అలా తీసుకోలేదు అన్నాడు అతను. ఎంతో గొడవ చేసి ఎదురు తిరిగి తన ప్రారంధాన్ని తిట్టుకున్నాడట. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ తను ఎదురు తిరగటం వల్ల ఏమీ జరగటం లేదని, కేవలం జీవితం చేదుగా మారుతుందని గ్రహించాడు. ఎదుటివారు నా పట్ల దయగా, మర్యాదగా ప్రవర్తిస్తున్నారని నేను చివరికి గ్రహించాను. అందుకని వాళ్ళ పట్ల దయగా, మర్యాదగా ప్రవర్తించడం నా కనీస ధర్మం అని అనుకున్నాను అని అన్నాడతను. ఇన్నేళ్ల తర్వాత కూడా తనకి ఆ ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరమని అనుకుంటున్నాడా అని నేను అడిగినప్పుడు అతను వెంటనే లేదు అని జవాబిచ్చాడు. పైగా అలా జరిగినందుకు ఇప్పుడు సంతోషిస్తున్నానేమో కూడా అన్నాడు. తను ఆ ప్రమాదం తాలూకు అఘాతం నుంచి, ఆగ్రహం నుంచి తేరుకున్నాక అతను మరో ప్రపంచంలో జీవించసాగాడు. అతను చదవటం మొదలెట్టి మంచి సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. 14 ఏళ్లలో 1400 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు అతనికి కొత్త ప్రపంచపు ద్వారాలని తెరిచాయి. తను ఎన్నడూ ఊహించిన విధంగా అతని జీవితాన్ని సంపన్నం చేశాయి. అతను మంచి సంగీతం వినసాగాడు. ఇంతకుముందు అతనికి విసుగు తెప్పించిన సింఫనీలు ఇప్పుడు అతన్ని పులకరింపజేస్తున్నాయి. కానీ అతని జీవితంలో వచ్చిన అన్నిటికన్నా పెద్ద మార్పు అతనికి ఆలోచించడానికి తీరిక దొరికింది. నా జీవితంలో మొట్టమొదటిసారి ఈ ప్రపంచాన్ని చూడటం, సరైన విలువలను అర్థం చేసుకోవటం వీలైంది. ఇంతకుముందు నేను వేటు కోసం ప్రయాసపడ్డాను. అవి ఏమాత్రం పనికిరాని విషయాలను నిజాన్ని గ్రహించసాగాను అని అన్నాడు అతను. ఎక్కువ పుస్తకాలు చదవటంతో అతనికి రాజకీయాలంటే ఆసక్తి కలిగింది.
ప్రజా సమస్యలను అధ్యయనం చేశాడు. చక్రాల కుర్చీలో కూర్చునే ఉపన్యాసాలు ఇచ్చాడు. అతనికి జనం పరిచయమయ్యారు. జనానికి అతనెవరో తెలియవచ్చింది. ఆ తరువాత ఇంకా చక్రాల కుర్చీలో ఉంటూనే జార్జియా స్టేట్కి అతను సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయ్యాడు. న్యూయార్క్ సిటీలో వయోజన విద్య నేర్పుతున్నప్పుడు చాలామంది వయోజనులకు ఉన్న ముఖ్యమైన విచారం వాళ్ళు ఎన్నడూ కాలేజీ ముఖం చూడలేదు అన్నది అని తెలుసుకున్నాను. కాలేజీలో చదవకపోవటం చాలా పెద్ద ఆటంకమని వాళ్ళ ఉద్దేశం. ఇది నిజం కానవసరం లేదని నాకు తెలుసు. ఎందుకంటే హై స్కూల్ కన్నా ఎక్కువ చదువుకుని కొన్ని వేల మంది మనుషులు జీవితంలో విజయాన్ని సాధించడం నాకు తెలుసు. అందుకని నేను తరచూ ఈ విద్యార్థులకి ఎలిమెంటరీ స్కూల్ కూడా పూర్తి చేయని ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటాను. అతను పుట్టి పెరిగింది అతి పేద కుటుంబంలో. అతని తండ్రి చనిపోతే శవపేటకు కొనటానికి అతని తండ్రి స్నేహితులు డబ్బు సర్దవలసి వచ్చింది. తండ్రి పోయాక అతని తల్లి గొడుగుల ఫ్యాక్టరీలో రోజు 10 గంటలు పనిచేయటమే కాకుండా చిన్నా చితక పనులు ఇంటికి కూడా తీసుకొచ్చి రాత్రి 11 గంటల దాకా పనిచేసేది. ఇటువంటి పరిస్థితుల్లో పెరిగిన ఆ కుర్రవాడు వాళ్ళ చర్చిలో ఒక క్లబ్బు నిర్వహించిన ఔత్సాహిక నాటక రంగంలో ప్రవేశించాడు. అతనికి నటించడం వల్ల కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అందుకని అతను బహిరంగోపన్యాసాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతన్ని రాజకీయాల వైపుకు తీసుకెళ్లింది. అతనికి 30 ఏళ్లు వచ్చేసరికి అతన్ని న్యూయార్క్ స్టేట్ శాసనసభ సభ్యునిగా ఎన్నుకున్నారు. కానీ పాపం అతనికి అంత పెద్ద బాధ్యత వహించే సామర్థ్యం కొరవడింది. నిజానికి ఆ పదవి విషయం తనకి ఏమాత్రం తెలియదని అతను స్పష్టంగా నాతో అన్నాడు. తను ఓటు చేయవలసిన సుదీర్ఘమైన జటిలమైన బిల్లులని అతను అధ్యయనం చేశాడు. కానీ అతనికి సంబంధించినంత వరకు ఆ బిల్లులు చాక్టా ఇండియన్ భాషలో రాసినట్టే అనిపించాయి. తను ఎన్నడూ అడవిలో అడుగు పెట్టకపోయినప్పటికీ తనని అడవుల కమిటీకి సభ్యుడిగా వేసినప్పుడు అతను ఆందోళనకి ఆశ్చర్యానికి గురయ్యాడు. తనకి బ్యాంకులో అకౌంట్ కూడా ఇంకా లేని సమయంలో అతన్ని స్టేట్ బ్యాంకింగ్ కమిషన్కి సభ్యుడిగా చేసినప్పుడు అతను ఆందోళన చెందాడు, ఆశ్చర్యపోయాడు. తన తల్లి ముందు ఓటమిని అంగీకరించడానికి సిగ్గు అనిపించకపోయి ఉంటే తను ఆ శాసనసభను వదిలిపెట్టి ఉండేవాణ్ణని, తను అంతగా నిరుత్సాహపడ్డానని నాతో అన్నాడు. ఇక వేరే దారి లేక రోజుకి 16 గంటలు చదువుకోవాలని, అజ్ఞానం అనే నిమ్మకాయని జ్ఞానం అనే నిమ్మరసంగా మార్చుకోవాలని అతను నిర్ణయం తీసుకున్నాడు. అలా చేయటం వల్ల అతను స్థానిక రాజకీయవేత్త నుంచి రాష్ట్ర స్థాయిలో పేరెనిక గల వ్యక్తిగా మారి ఎంత విశిష్టతని సాధించాడు అంటే ది న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లోకెల్లా అత్యంత ప్రీతిపాత్రుడైన పౌరుడు అనే నామధేయాన్ని ఇచ్చింది. నేను చెప్తుంది ఆల్ స్మిత్ గురించి. ఆల్ స్మిత్ రాజకీయాల గురించి స్వయం విద్య అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన 10 ఏళ్లకి న్యూయార్క్ స్టేట్ ప్రభుత్వం గురించి క్షుణ్ణంగా తెలిసిన అతి గొప్ప ప్రవీణుడుగా పేరు తెచ్చుకున్నాడు. న్యూయార్క్ గవర్నర్గా అతను 4 సార్లు ఎన్నుకోబడ్డాడు. ఆ రోజుల్లో ఇంకెవరూ అన్నిసార్లు ఎన్నుకోబడి రికార్డు సృష్టించలేదు. 1928లో అతను డెమోక్రాటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. కొలంబియా, హార్వర్డ్తో సహా 6 పెద్ద విశ్వవిద్యాలయాలు ఎన్నడూ ఎలిమెంటరీ స్కూల్ చదువునైనా దాటని అతనికి గౌరవ పట్టాలు కట్టబెట్టాయి. తన మైనస్ని ప్లస్గా మార్చుకునేందుకు రోజుకి 16 గంటలు కష్టపడి పనిచేసి ఉండకపోయినట్టయితే వీటిలో ఏదీ జరిగేది కాదని అతను స్వయంగా నాతో అన్నాడు. జర్మన్ తత్వవేత్త కవి నీట్సే మేలైన వ్యక్తి కోసం చెప్పిన సిద్ధాంతం అవసరమైనప్పుడు దాన్ని భరించటమే కాక దాన్ని ప్రేమించాలి అనేది. జీవితంలో విజయాన్ని సాధించిన వారి గురించి చదివిన కొద్దీ నాకు ఒక విషయం మీద గాఢ నమ్మకం ఏర్పడింది. వాళ్ళ జీవితాన్ని ఎన్నో అడ్డంకులతో మొదలుపెట్టినందువల్లనే అవి వాళ్ళని కష్టపడి ప్రయత్నించడానికి ప్రేరేపించి గొప్ప ప్రతిఫలాలను ముట్టజెప్పాయి. విలియం జేమ్స్ చెప్పినట్లు మన అశక్తతలే అనుకోకుండా మనకి సహాయపడతాయి. అవును, మిల్టన్ అంధుడవటం వల్లనే అంత మంచి కవిత్వం రాయగలిగి ఉండవచ్చు. చెవిటివాడవటం వల్లనే బీథోవెన్ అంత చక్కటి సంగీతాన్ని స్వరపరిచి ఉండవచ్చు. అంధత్వము చెముడు హెలెన్ కెల్లర్ చేపట్టిన గొప్ప పనులకి ప్రేరణ అయి ఉండవచ్చు. చైకోవ్స్కీ నిస్పృహ చెందపోయి ఉంటే అతని వివాహ జీవితం విషాదకరంగా మారి అతన్ని ఆత్మహత్యకి పురుగొల్పకపోయి ఉంటే, అతని జీవితం అంత దయనీయంగా ఉండకపోతే అతను ఏనాటికి సింఫనీ ప్యాథటిక్ అనే అజరామర సంగీత స్వర సమ్మేళనాన్ని సృష్టించి ఉండేవాడు కాదు. దోస్తోవ్స్కీ, టాల్స్టాయ్ జీవితంలో యాతనలను అనుభవించి ఉండకపోయి ఉంటే అజరామమైన రచనలు చేసి ఉండేవారు కారు. ఈ భూమి మీద జీవనాన్ని గురించిన వైజ్ఞానిక కల్పనని మార్చివేసిన మహానుభావుడు నేను అంత ఘోరమైన రోగంతో బాధపడుతూ ఉండకపోయినట్టయితే నేను సాధించిన విజయానికి గాను అంత కష్టపడి ఉండకపోదును అని రాశాడు. ఆయనే చార్ల్స్ డార్విన్. అనుకోకుండా తన అశక్తత తనకి ఎలా తోడ్పడిందో ఆయన వివరించాడు. ఇంగ్లాండ్లో డార్విన్ పుట్టిన అదే రోజున కెనటిక్ అడవుల్లోని ఒక చెక్కలతో కట్టిన ఇంట్లో ఇంకో శిశువు జన్మించాడు. అతనికి కూడా అశక్తతలే తోడ్పడ్డాయి. అతని పేరు లింకన్, అబ్రహం లింకన్.
అతనే కనుక ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగి ఉంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ సంపాదించుకుని సుఖమైన వైవాహిక జీవితం గడిపి ఉంటే గెట్టిస్బర్గ్లో శాశ్వతంగా నిలిచిపోయి ఈనాటికి మనని వెన్నంటి వస్తున్న మాటలు తన హృదయం లోతుల్లో ఆయనకు దొరికేవి కావు. అలాగే ద్వితీయ ప్రారంభోత్సవ సమయంలో ఆయన పలికిన పవిత్ర కావ్యం, అత్యంత సౌందర్యవంతంగా ఉదాత్తంగా ఉన్న పలుకులు ఇంతవరకు ఏ ప్రజాపాలకుని నోటి వెంట రాలేదు. ఎవరి పట్ల ద్వేషం లేకుండా అందరి పట్ల ఉదారంగా ఉండాలి. ది పవర్ టు సీ ఇట్ త్రూ అనే తన పుస్తకంలో హరి ఎమర్సన్ పాస్టిక్ అన్న మాటలు ఒక స్కాండినేవియన్ సామెత ఉంది. దాన్ని మనలో కొంతమంది తమ జీవితాలకి సిద్ధాంతవాక్యంగా గ్రహించవచ్చు. ఉత్తర దిశగా వీచిన గాలి వైకింగులను అంటే ఒకప్పటి సముద్రపు దొంగలను తయారు చేసింది. సురక్షితంగా సుఖంగా జీవించటం, కష్టాలు లేకుండా ఉండటం, సౌఖ్యాలని అనుభవించటం మాత్రమే మనుషులను మంచిగాను సంతోషంగాను ఉండేటట్టు చేస్తాయనే ఆలోచన అసలు మనకి ఎలా వచ్చింది? దీనికి విరుద్ధంగా మెత్తటి పరుపు మీద కొడుకోబెట్టిన తమ మీద జాలిపడేవారు జాలిపడుతూనే ఉంటారు. కానీ చరిత్ర పుటలు తిరగేస్తే అన్ని రకాల పరిస్థితుల్లోనూ, మంచి చెడు లేక ఉదాసీనంగా ఉండే పరిస్థితుల్లోనూ మనుషులు తమ వ్యక్తిగత బాధ్యత వహించినప్పుడే వారికి సత్ప్రవర్తన, సంతోషం కలిగాయి. అందుకే ఉత్తర దిశగా వీచిన గాలి వైకింగ్లను మళ్లీ మళ్లీ తయారు చేసింది. మన దగ్గరున్న నిమ్మకాయలతో ఎప్పటికీ నిమ్మరసం తయారు చేసుకోలేం. మనకునే అంతగా మనం నిరుత్సాహపడినప్పుడు కూడా మనం మరోసారి ప్రయత్నించి చూడాలి అనటానికి 2 కారణాలు చెప్తాను. ఆ కారణాలు మనకి అంతా లాభమే తప్ప నష్టమేమీ ఉండదని తెలియజేశాయి. మొదటి కారణం, మనం విజయాన్ని సాధించవచ్చు. రెండో కారణం, ఒకవేళ విజయాన్ని సాధించలేకపోయినా మన మైనస్ని ప్లస్గా మార్చుకోవాలని చేసిన ప్రయత్నం మనల్ని ముందుకే చూడమని, వెనక్కి తిరిగి చూడవద్దని ప్రేరేపిస్తుంది. వ్యతిరేకమైన ఆలోచనల స్థానంలోనే అనుకూలమైన ఆలోచనలకి తావిస్తుంది. సృజనాత్మక శక్తిని వెలికితీస్తుంది. ఎప్పుడో జరిగిపోయి ఇక తిరిగిరాని వాటి గురించి విచారించడానికి తీరిక, కోరిక లేనంతగా మనల్ని మన పనిలో నిమగ్నం చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాయులినా విద్వాంసుడు వోల్బుల్ ప్యారిస్లో ఒకసారి కచేరీ చేస్తుండగా అతని వాయులీనంలోని ఏ తీగ ఉన్నట్టుండి తెగిపోయింది. వోల్బుల్ చెక్కు చెదరకుండా మిగతా 3 తీగల మీద తన పాటను వాయించి ముగించాడు. అదే జీవితం అంటే, మీ ఏ తీగ తెగిపోయినా మిగతా 3 తీగల మీద ముగించటం అంటాడు హరి ఎమర్సన్ పాస్టిక్. అది కేవలం జీవితమే కాదు, జీవితం కన్నా ఎక్కువ విజయవంతమైన జీవితం. నాకే గనక అధికారం ఉంటే విలియం బోలీతో అన్న ఈ పంక్తుల్ని కంచు పలకం మీద శాశ్వతంగా చెక్కించి దేశంలోని ప్రతి స్కూల్లోనూ తగిలించేవాడిని. మంచి వాటి నుంచి లాభం పొందటం జీవితంలో అన్నిటికన్నా మహత్తరమైన విషయం కాదు. మూర్ఖుడెవడైనా అలా చేయగలడు. నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, నీకు కలిగే నష్టాల్లోంచి నువ్వు లాభం పొందగలగడం. అలా చేయటానికి ఎంతో తెలివితేటలు కావాలి. ఇక తెలివైన వాడికి మూర్ఖుడికి మధ్యనున్న తేడా దాన్ని బట్టే మనం గ్రహించగలం. అందుకని మనకు సుఖశాంతుల్ని ఇచ్చే మానసిక ధోరణిని అలవర్చుకోవటానికి నియమం 6 గురించి ఏమైనా చేద్దాం. ప్రారబ్ధం మనకి ఒక నిమ్మకాయని అందించినప్పుడు నిమ్మరసాన్ని తయారు చేయడానికి ప్రయత్నిద్దాం.